జై శ్రీమన్నారాయణ. ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే తీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులారా, మీ అందరికీ కూడా ఉగాది పరాభవన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది పండగ మనకు ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 అంగాలు కలిస్తేనే పంచాంగం. ఆ పంచాంగ శ్రవణంలో ముందుగా మనం ఈ సంవత్సర ఫలితాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మన జీవిత గమనాన్ని తెలియజేసేవి నవగ్రహాలు. ఆ నవగ్రహాలతోనే మనకు అన్ని ముడిపడి ఉంటాయి కాబట్టి ముందుగా పరాభవన సంవత్సర పంచాంగ ఫలితాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరాభవనమ సంవత్సరము. పరాభవం అంటే అపజయము, ఓటమి. ఈ సంవత్సరం రాజు నీరసాధిపతి, గురుడు మంత్రి, కుజుడు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. నవనాయకులలో 7 శుభులు, 2 పాపులైనందువల్ల దేశంలో రాష్ట్రంలో పరిపాలన ప్రజారంజకంగా జరుగుతుంది. అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. సంక్షేమ పథకాలు సక్రమంగా జరుగుతాయి. నూతన పరిశ్రమలు అనేకంగా నెలకొల్పుతారు. దేశీయ ఉత్పత్తి రంగం నుంచి మంచి అభివృద్ధి సాధిస్తుంది. దేశమంతటా సోలార్ ప్రాజెక్టులు కూడా ఎక్కువగా నెలకొల్పబడతాయి. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ముందుకు వస్తారు. ఐటీ రంగం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. ఐటీ రంగం బాగుంటుంది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన దేశంలో అంతగా కనిపించదు. అన్ని రంగములు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. అనేక రహదారులు నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధిని సాధిస్తాయి. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూలంగా వర్షాలు కురుస్తాయి. రాజకీయ సంబంధ అధికార మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ జలాశయములందు నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆహార ధాన్యాలు నిల్వలు అవసరానికి మించి ఉంటాయి. పశ్చిమ ఆసియా దేశములలో యుద్ధములు అనివార్యమవుతాయి. మన సరిహద్దు దేశములలో యుద్ధ వాతావరణం ఉంటుంది. మరొక్కసారి శత్రువులు చిత్తుచేటులో మన సైన్యం సఫలీకృతమవుతారు. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడతాయి. గాలితో కూడిన వర్షములు, ఎరుపు నేలలు, నల్ల రేగడి నేలలు బాగా ఫలిస్తాయి. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, ప్రత్తి పంటలు బాగా ఫలిస్తాయి. మంచి ధరలు కలిగి ఉండుటచే రైతాంగం సంతోషంగా ఉంటారు. నూనె రకములకు మంచి ధరలు వస్తాయి. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుటచే వాటి ధరలు బాగా పెరుగుతాయి. పామాయిల్ వంటి నూనె పంటలకు మంచి లాభాలు వస్తాయి. ఆక్వా పరిశ్రమ బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ బాగుంటుంది. కొబ్బరి పంట బాగుంటుంది. రైసు మిల్లర్లకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సంవత్సరము 16 వీసములకు 12 వీసముల పంట ఫలిస్తుంది. ఆహార ధాన్యములు ఇతర దేశములకు ఎగుమతి చేయుదురు. ఎగుమతుల రంగం అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సంవత్సరం కూడా మహానగరములు నీటమునుగుతాయి. పశుపాలకుడు, దొడ్డుపెట్టువాడు శ్రీకృష్ణుడు, విడిపించువాడు బలరాముడగుటచే పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. అనేక నూతన డైరీలు నెలకొల్పుతారు. పాల ధరలు పెరుగుతాయి. పశువుల ధరలు పెరుగుతాయి. పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరుగుతాయి.
ఈ సంవత్సరంలో వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రములలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చైత్రమాసంలో తొరకలి వానలు ప్రారంభమవుతాయి. సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంట లభిస్తుంది. ఈ సంవత్సరము కర్తరి నిర్ణయము. కర్తరిలో కర్ర పనులు మట్టి పనులు చేయకూడదు. ఆ కర్తరి ఈ సంవత్సరము 4/5/2026 వైశాఖ బహుళ తదియ సోమవారం నుండి చిన్న కర్తరి, అలాగే పెద్ద కర్తరి 11/5/2026 వైశాఖ బహుళ నవమి సోమవారం నుండి 29/5/2026 అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి శుక్రవారం వరకు పెద్ద కర్తరి. ఈ సమయాన కర్ర మట్టి పనులు చేయరాదు. మౌఢ్యమి. ఈ మౌఢ్యముల్లో శుభకార్యాలు జరపకూడదు. ఈ సంవత్సరము గురు మౌఢ్యమి ది 15/7/2026 ఆషాఢ శుద్ధ పౌఢ్యమి బుధవారము నుండి 15/8/2026 శ్రావణ శుద్ధ తదియ శనివారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. అలాగే శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరము 17/10/2026 ఆశ్వీజ శుద్ధ సప్తమి శనివారం నుండి 27/10/2026 ఆశ్వీజ శుద్ధ బహుళ పాడ్యం మంగళవారం వరకు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి సంవత్సరం ఉంటాయి. అలాగే పుష్కర నిర్ణయము 26/5/2026 పరాభవనవ సంవత్సరము అధిక జ్యేష్ఠ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి మంగళవారం ఉదయం 11:44 గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కావున 26/5/2026 నుండి 6/6/2026 వరకు 12 రోజులు యమునా నదికి పుష్కరములు జరుగుతాయి ఈ సంవత్సరము. ఈ పుష్కర కాలంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే ఈ సంవత్సరము ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ రాశులే ద్వాదశ రాశులు. ద్వాదశ రాశుల కందాయ ఫలాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం మేషరాశి చూచేచోల అశ్విని, లీలులీలో భరణి, ఈ 9 పాదాలతో మేషరాశి ప్రారంభమవుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3, 4 స్థానములలో సంచరించుట, రాజ్యలాభాధిపతి శని 12వ ఇంట ఉండుట వలన మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో జీవించు వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికి అందుతుంది. ధనం వ్యయం కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, పతిభ్రమణం గృహంలో చోరభయం కలిగిస్తుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్స్ కూడా లభించవు. కావున దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు తప్పవు. అధిక నాయకత్వంతో స్వల్పంగా విరోధాలు, ప్రజలలో మీ పేరు ప్రఖ్యాతులు కూడా స్వల్పంగా తగ్గుతాయి. కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర రాణింపు ఉంటుంది. సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగుండుట వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండి చివరకు మిగిలేది నిరుత్సాహమే, రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. కావున మాటామాట సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ సంవత్సరము ఈ శనివారం నియమాలు పాటిస్తే మేషరాశి వారికి చాలా బాగుంటుంది. విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి. వృషభ రాశిలో 9 పాదాలు: కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ 3 నక్షత్రాలు కలిపి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి
ధన సంపత్తు కుటుంబకారకుడైన గురుడు 2, 3 స్థానములందు శని లాభంలో ఉండుట చేత ఈ గ్రహ సముదాయ బలంచే జీవితంలో ఎంచదగిన కాలంగా ఉంటుంది. శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం, ప్రోత్సాహాలు, మనోంచిత కార్యాలు నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగకారకుడైన శని లగ్న వీక్షణ వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగకాలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రజలలోనూ అధిష్టానంతోనూ గౌరవం లభించదు. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు కొంతగా పర్వాలేదు. శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు బాగుంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపార రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, క్రమంగా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అలాగే ఈ సంవత్సరము శని వలన 2 పంటలు మంచి దిగుబడి వస్తాయి. ఈ సంవత్సరం స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్పంగా భేదాభిప్రాయాలు వచ్చినా సరిదిద్దుకుంటాయి. ఈ సంవత్సరం మంగళవారం నియమాలు పాటిస్తే వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి. అలాగే మిథున రాశి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలు మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ రాశి వారికి బుద్ధి, ధనం, కుటుంబకారకుడైన గురుడు బలీయంగా ఉండుటచే శని, కుజుడు, రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలుగుతారు. యోగ ప్రభావం ఇచ్చుతుంది. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయవంతమవుతారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. చదువులపై శ్రద్ధ, ఆసక్తి ఉండటచే మంచి మార్కులు సాధిస్తారు. వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరంగా 2 పంటలు విశేషంగా ఫలిస్తాయి. ఈ స్త్రీలకు మహోన్నత కాలంగా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా ఉండటచే మీరు నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల అందరికీ కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలమైన కాలంగా ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు కలిపి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్యా సంపత్తి, బుద్ధి, సంతానమునకు కారకుడైన గురుడు జన్మరాశిలో ఉండుట, ఇతర గ్రహాలు బలీయంగా ఉండుట అందుచేత కష్టసాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగాను, సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గం ద్వారా ఉపకార లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు, అధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయ నాయకులకు మంచి కాలమే. ప్రజల మధ్య సఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో మంచి గుర్తింపు లభిస్తాయి. ఈ సంవత్సరం కళాకారులకు కూడా మంచి కాలంగా ఉంటుంది. గురుబలం, శనుడు అనుకూలం వల్ల నూతన అవకాశాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలంగా ఈ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. ఈ సంవత్సరము రాముణ్ణి ఆరాధన చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. రాముణ్ణి ఆరాధన చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అంత అనుకూలమైన కాలంగా ఉంటుంది. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు కలిపి సింహరాశి 12 రాశుల్లో 5వ రాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబకారకుడైన గురుడు 12వ ఇంట కేతువుతో కలిసినందున సంవత్సరం ప్రారంభం నుండి కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కొద్దిగా కృంగిపోతారు. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. గురువు, శనుల ప్రభావం వల్ల అసంతృప్తి కలుగుతుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము చాలా కష్టకాలంగా ఉంటుంది. గురుబలం లేకపోవడం వల్ల నేల నింద మీద పడతాయి.
కళాకారులకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా ఫలిస్తుంది. ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేకపోయినా కృష్ణుని ఆరాధన చేయడం వల్ల ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కొద్దిగా మంచి జరుగుతుంది. కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాలు కలిపి కన్యారాశి. ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యారాశి. కన్యారాశి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట శని 7వ ఇంట ఉండటచే ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మీలో ఎన్ని రకాల సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. అకారణంగా మాటలు పడుట, రావలసిన బాకీలు రాకుండుట, ఆదాయమించిన ఖర్చులు, లోపల అధైర్యం ఏర్పడతాయి. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అంతగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకుల గురుబలం వల్ల, శని బలం వల్ల రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వివరించడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారుల గురుబలం వల్ల రాణింపు ఉంటుంది, గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు ఉండవు. స్నేహితులతో కాలక్షేపం చేయకుండా ఉంటారు. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లభిస్తుంది. ఈ సంవత్సరం గురుడు 1వ ఇంట సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, భార్యాభర్తల మధ్య అవగాహన, కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. ఈ సంవత్సరము ఈ కన్యారాశి వారు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వారికి. అలాగే తులారాశి చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాలు కలిపి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల, దైవిక బలం వల్ల హెచ్చుగా ఉంటుంది. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురువుడు 9, 10 స్థానంలో సంచారం. ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహుకేతు బలం వల్ల శని 6వ స్థానంలో ఉండుట విశేషించి యోగం అనుభవిస్తారు. శత్రువులు అంతరిస్తారు. వ్యవహారాదులలో జయం. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో సాధిస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగకాలంగా ఉంటుంది. గ్రహ సంచారం బాగుండటం వల్ల ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం, కోర్టుల కేసులున్న వారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఈ సంవత్సరము గురుబలం వల్ల యోగదాయకంగా ఉంటుంది. కళాకారులకు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు, నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. ఈ సంవత్సరం గ్రహబలం బాగుండొచ్చే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు కలిపి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైన గురుడు 9వ స్థానంలో సంచారం. రాహుకేతువులు 4, 10 స్థానంలో సంచరించడం వల్ల అన్ని రంగాలలో జయం కలుగుతుంది. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఏ విషయంలో దిగినా, వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి. లోగడ వదిలేసిన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణం లేదా దూర ప్రాంతాల బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ఒక్కసారి కొంతమంది సస్పెండ్ అయ్యే స్థితికి చేరుతారు. రాజకీయ నాయకులకు గురుబలం వల్ల ప్రజలలో విశ్వాసం పొందగలుగుతారు. పార్టీలోనూ ప్రజలలోనూ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. టీవీ, సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గానికి, గాయకులకు, సాంకేతిక ఆర్థిక నిపుణులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఈ
ఈ సంవత్సరం వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు పొందలేరు. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపశక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట బాగా ఫలిస్తుంది. ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విష్ణుమూర్తిని ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు కలిపి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు లగ్న చతుర్థాధిపతి 8వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నందున రాహుకేతువులు 3, 9వ స్థానంలో ఉండుట చేతను అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగాలలో తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్షచే సంఘంలోనూ గౌరవం పలుకుబడి కలుగుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు చేయటం వల్ల పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేకంగా స్థానం సంపాదించుకుంటారు. ఈ సంవత్సరము కళాకారులకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు బాగా ఆదాయం పెరిగి ప్రభుత్వ సంబంధ దాడులు జరుగుతాయి. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుండుటచే మంచి మార్కులు సాధిస్తారు. వ్యవసాయదారులకు కూడా అనుకూలమే. 2 మంచి పంటలు దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. రుణాలు తీరిపోతాయి. ఈ సంవత్సరం గురుబలం బాగుండడం వల్ల ధనుస్సు రాశి వారికి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైన కాలంగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడు గురుడు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఈ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముఖాలుగా చేతికందుతుంది. ఒడిదొడుకులు లేని జీవితం ఉంటుంది. మీ మాట ఆడవారి మాట ఒకటై రాణిస్తుంది. ఈ సంవత్సరము ఉద్యోగులకు బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు, దూర ప్రాంతాల బదిలీలు, స్థానచలనం, ద్వితీయార్థంలో అనుకూలత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ద్వితీయార్థంలో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు. మీ ప్రతి విషయంలోనూ మీ మాటే పైచేయిగా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతారు. అలాగే కళాకారులకు మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. గతంలో లేని విధంగా జీవిస్తారు. వ్యాపారులకు ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఆశించినంత మేర లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గదు. జ్ఞాపశక్తి తగ్గుతుంది. ప్రథమార్థంలో పరీక్షలు బాగా రాయలేరు. అలాగే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండుతుంది. సెప్టెంబర్ నుండి అనుకూల వాతావరణం, రుణాల నుండి విముక్తి కలుగుతాయి. ఈ సంవత్సరం శని బలం వల్ల మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. ఈ మకర రాశి వారు నరసింహస్వామిని ఆరాధన చేయడం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైన కాలంగా ఉంటుంది. మకర రాశి వారికి. అలాగే కుంభరాశి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలు కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ కుంభరాశి వారికి ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండుటచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలుగుతుంది. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. 12వ ఇంట రాహు ప్రభావంచే అగ్నిభయం, దొంగల వల్ల భయం, వృధాగా శ్రమపడుట, ప్రయాణాలందు కష్టాలు, నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.
అలాగే ఈ సంవత్సరము ఉద్యోగులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలితం, అధికారుల అనుగ్రహం లభిస్తుంది. రాజకీయ నాయకులకు గడ్డు కాలమే, అనేక ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. కళాకారులకు ఆగస్టు వరకు బాగుంటుంది. తదుపరి గ్రహబలం లేని కారణంగా యోగం ఉండదు. ఈ సంవత్సరం వ్యాపారులకు బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగా లభిస్తాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు, నష్టపోట జరుగుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. ఈ సమయాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఈసెట్ వాళ్ళు బాగా చదివి మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలిస్తుంది. రెండవ పంట బాగుండా పోయినా జీవనం సాపిగా సాగుతుంది. ఈ సంవత్సరం గురుబలం వల్ల మీ మాటకు ఎదురుండదు. కుంభరాశి వారికి రాముణ్ణి ఆరాధించడం వల్ల అనుకూలమైన కాలంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఉంటుంది. అలాగే మీనరాశి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 3 నక్షత్రాలు మీనరాశి. ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవనకారకుడైన జరుడు 5వ ఇంట, 6వ ఇంట సంచారం, కేతు అనుకూల సంచారం వల్ల జన్మ శని వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువ. ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగుతుంది. భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం నిలబడుతుంది. శారీరకంగా నిరుత్సాహం కలుగుతుంది. దిగులు, ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి కాలంగా ఉంటుంది. పెద్ద గ్రహముల ప్రభావం వల్ల ప్రజలలో అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది. అధిష్టానం వారు మీ పనిని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులు ఇస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల సంవత్సరం. మీ పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. టీవీ, సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గానికి, గాయకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా చాలా యోగకాలంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా రాణిస్తారు. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండటచే జ్ఞాపశక్తి బాగా ఉంటుంది. శ్రద్ధ, ఇతర వ్యాపకాలు లేకుండాచే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధరలు వచ్చుటచే రుణ విముక్తులవుతారు. అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలంగా ఉంటుంది. స్త్రీలు ఈ విషయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల స్త్రీలకు అనుకూలమైన కాలంగా మీనరాశి వారికి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఫలితాంశాన్ని విన్నాము. మనకు సంవత్సరం అనగానే అందులో గుర్తొచ్చేది 60 సంవత్సరాలు, 6 ఋతువులు, 2 ఆయనాలు, 27 నక్షత్రాలు, వారాల్లో 7, పక్షాలు 2, మొత్తం కలిపితే మనకు సంవత్సరం అంటారు. ఈ పరాభవన సంవత్సరం అందరూ కూడా అనుకూలంగా ఉండి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.